ఫజలూర్ రెహమాన్, మేజర్ జనరల్ రిటైర్డ్, బంగ్లాదేశ్, డీజీ ఆఫ్ బంగ్లాదేశ్ రైఫిల్స్. కనీసం ఆడి జీవితంలో బంగ్లాదేశ్లో ఒక్కటి పీకింది లేదు. పాకిస్తాన్ వాళ్ళు ఒకనాడు అత్యాచారాలు చేస్తుంటే, చంపుతుంటే దిక్కుమొక్కు లేక భారతదేశంలోకి 1,000,000 మంది అయ్యా మమ్మల్ని బతికించండి, మమ్మల్ని రక్షించండి అని వస్తే వాళ్ళకు ఓ పక్కన తిండి పెడుతూ, రెండో పక్కన వాళ్ళ కోసం ఒక దేశాన్ని తీసి ఇచ్చినటువంటిది భారతదేశం. మన సైన్యం ప్రాణాలు కోల్పోయారు. కృతజ్ఞులు, కృతజ్ఞత వేరు, కృతజ్ఞులు వేరు. వీళ్ళు పరమ కృతజ్ఞులు, పరమ నీచులు, పరమ దరిద్రులు అనడానికి సజీవ సాక్ష్యం. ఆనాడు తర్వాతనే ఇట్లాంటి దరిద్రులందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. లేకపోతే పాకిస్తాన్ ఆర్మీలో వీళ్ళని కుక్కలను చూసినట్టు చూసేవాళ్ళు, పందుల్ని చూసినట్టు చూసేవాళ్ళు. అట్లాంటి స్థితిలో వీళ్ళకి అవకాశాలు లభించినాయి. ఈ లభించిన అవకాశాలు తీసుకున్నటువంటి వాడు ఇప్పుడు భారతదేశం నుంచి 7 ఈశాన్య రాష్ట్రాలు 7 సిస్టర్స్ని వేరు చేస్తాడంట. అంటే వీళ్ళ కుట్ర అదే. మొన్ననే మాట్లాడుకున్నాం, యూనస్ గాడు వాగినప్పుడే మాట్లాడుకున్నాం. వాళ్ళు మన దేశం నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేయాలని చూస్తున్నారు. వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఆ పక్కన ఉన్నటువంటి పోర్టుతో సహా మనం లాక్కునే రోజు కావాలి. మనం ఇంతవరకు అఫెన్సివ్ రోల్ పాటించట్లేదు. పాకిస్తాన్లోని మన భూభాగమైనటువంటి POJK స్వాధీనం చేసుకోవడం, బంగ్లాదేశ్లో మనకి ఇబ్బంది కలిగించబోయేటువంటి ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం అవసరం భవిష్యత్తులోనైనా.